అదృష్ట జాతకం. పూర్వం ఒక పండితుడికి లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. వాడికాయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు. కాని హరిశర్మకు విద్యాబుద్ధులు ఏమాత్రం అంటలేదు. హరి అనే మాటకు విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, కోతి, పాము, గాలి, కిరణం, చిలుక, కప్ప మొదలైన అర్థాలున్నాయి. తన కొడుకు పేరు కప్ప అనే అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తూ ఉండేవాడు. హరిశర్మ పెరిగి పెద్దవాడైనాడు, పెళ్లి చేసుకున్నాడు, గంపెడు పిల్లల్ని కన్నాడు. వీరందర్నీ పోషించలేక సకుటుంబంగా ఒక పెద్ద నగరం చేరాడు. స్థూలదత్తుడనే ఐశ్వర్యుడి ఇంట సేవకుడిగా చేరాడు. హరిశర్మ భార్య వంట పనులు చేసేది. పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తుండేవాళ్లు. కొన్నాళ్లు జరిగాక స్థూలదత్తుడి కుమార్తె వివాహం వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు. వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు. హరిశర్మ సుఖమైన భోజనం చేసి చాలా కాలమైంది. ఈ పెళ్లి పూర్తయ్యే లోపల తన జిహ్వచాపల్యం ఎంతైనా తీర్చుకోవచ్చునని హరిశర్మ ఆశపడ్డాడు. కాని తీరా పెళ్లినాడు అతన్ని పెళ్లికి ఆహ్వానించిన వారు కూడా లేరు. హరిశర్మకు తల తీసేసినట్టయింది. నా దగ్గర డబ్బు గాని ప్రజ్ఞ గాని లేకపోవటం చేత కదా నన్నీ కోటీశ్వరుడు ఇంత అమర్యాద చేశాడు. ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్టు నటిస్తున్నారు. నేను ఆ పనే చేసి గౌరవం సంపాదిస్తాను అని అనుకొని హరిశర్మ ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్లికొడుకు ఎక్కి ఊరేగే పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకుపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాడు తెల్లవారుతూనే పెళ్లివారు పెళ్లికొడుకు గుర్రం కనపడక తల్లడిల్లసాగారు. భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరకు వెళ్ళి, బాబు, అల్లుడిగారి గుర్రం కనిపించటం లేదని విన్నాను. మా ఆయనను పిలిచి ప్రశ్న అడగండి. ఆయనకా విద్య బాగా తెలుసు అని అన్నది. వెంటనే స్థూలదత్తుడు హరిశర్మను పిలిచి గుర్రం ఎవరెత్తుకుపోయినది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు. హరిశర్మ నేలమీద పుల్లతో ఏవో గీతలు గీసి వేళ్లు లెక్కపెట్టి, అల్లుడిగారి గుర్రాన్ని రాత్రి దొంగలెత్తుకుపోయారు. అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేర మీద ఒక చెట్టుకు కట్టబడి ఉన్నది. వెంటనే మనుషులు వెళ్తే దొరకవచ్చు అని అన్నాడు. పెళ్లికొడుకు గుర్రం హరిశర్మ చెప్పినట్టే దొరికింది. దానితో పాటు హరిశర్మకు కీర్తి కూడా కలిగింది. స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు చేయటమే కాక తర్వాత పెద్ద జీతమిచ్చి ఇంట సలహాకు ఉంచుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాజుగారింట రత్నాభరణాలు ఎవరో దొంగలించారు. రాజు హరిశర్మను పిలిపించాడు. ఒకరోజు గడువిస్తే చెబుతానన్నాడు హరిశర్మ. కోటలోనే ఆయనకొక గది ఇచ్చి దొంగతనం పట్టుకునేదాకా అందులోనే హరిశర్మను ఉండమన్నారు. అతడు ఒప్పుకున్నాడు. నిజంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు జిహ్వా అనే దాసి, దాని అన్న. దొంగలను పట్టటానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి జిహ్వకు గుండె దడగానే ఉన్నది. ఆ రాత్రంతా నిద్రపోయే వేళ అది హరిశర్మ ఉండే గదికి వెళ్ళి తలుపు దగ్గర చెవిపెట్టి విన్నది. హరిశర్మ గదిలోపల కాచుకొని తనను తాను నిందించుకుంటున్నాడు. పెళ్లిలో పంచభక్ష పరమాన్నాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడల్లే నటన ఆరంభించింది. జిహ్వచాపల్యం ఇప్పుడు తనకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఓసి పాపిష్టి జిహ్వా, ఎంత పని చేశావే, ఇప్పుడు అనుభవిస్తావులే. దొంగతనం బయట పెట్టకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీల్చేస్తారు అని హరిశర్మ అంటున్నాడు. ఈ మాటలు వినగానే జిహ్వకు ముచ్చెమటలు పోశాయి. అది తలుపు తోసుకొని వచ్చి హరిశర్మ కాళ్లమీద పడి, బాబోయ్, నా ప్రాణం కాపాడండి, బుద్ధి నేరక దొంగతనం చేశాను, ఈ తప్పు కాయండి అంటూ భోరున ఏడవసాగింది. హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు. ఒసేయ్, నిన్ను రాజుగారు దండిస్తే నాకేం వస్తుంది? సొమ్మెక్కడ దాచావో చెప్పు, నిన్ను కాపాడతాను అని ఆయన జాలిపడుతున్నట్టన్నాడు. బాబు, బ్రతికినన్నాళ్ళు మీకు రుణపడి ఉంటాను. వాటిని తోటలో దానిమ్మ చెట్టు కుదుట్లో దాచాను అని జిహ్వా అన్నది. హరిశర్మ దాసీదాన్ని పంపేసి తెల్లవారగానే నేరుగా మంత్రిగారి దగ్గరకు వెళ్ళి పోయిన సొత్తు పట్టిస్తాను రండి అని అన్నాడు. దానిమ్మ చెట్టు కుదురు తవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి. రాజుగారి ఆనందాశ్చర్యాలకు మేరలేదు. ఆయన హరిశర్మకు గొప్ప బహుమానాలిచ్చి
కొలువులోనే ఉంచుకోవాలనుకున్నాడు. కాని మంత్రికి హరిశర్మలో గురి కుదరలేదు. ఈ హరిశర్మకు విద్యా సంస్కారాలేమీ ఉన్నట్టు లేదు. ఇటువంటి వాడి దగ్గర దివ్య దృష్టి గాని ప్రతిభ గాని ఉంటుందని మంత్రికి తోచలేదు. అందుకని మంత్రి ఒక చిన్న కప్పను పట్టి దాన్ని ఒక కుండలో పెట్టి కుండకు వాసన కట్టి హరిశర్మ దగ్గరకు తెచ్చి రాజు వింటూ ఉండగా, స్వామి, తమరు తెలుసుకోలేనిదంటూ ఏమీ లేదు. ఈ కుండలో ఏమున్నదో చెప్పగలరా అని అడిగాడు. ఈ దెబ్బతో తన రహస్యం బయటపడిపోతుందనుకున్నాడు హరిశర్మ. తన చదువును తండ్రి చిన్నతనంలో పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి మనస్థితే కలిగేది. చిక్కావట్రా కప్పాయ్ అని హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు స్మరిస్తూ అన్నాడు. మంత్రి కాసేపు నివ్వెరబోయి హరిశర్మ కాళ్ళు పట్టుకుంటూ, స్వామి, తన శక్తిని శంకించిన పాపాత్ముణ్ణి క్షమించాలి అని అన్నాడు. దానితో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం ఇనుమడించింది. అతడిని అందరూ గౌరవించసాగారు. హరిశర్మకు చదువు సంధ్యలు లేకపోయినా అదృష్టం కలిసి వచ్చింది. ఆయన ఈ రాజుగారి కొలువులోనే చాలా కాలం ఉండి భార్యా బిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు.